హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్. వీడియోలో మనము 27 సెప్టెంబర్ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకున్నాము, అలాగే ఎక్కడ ఎగ్జిట్ అయ్యామో కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? సో నిఫ్టీ వస్తే మనకి మార్నింగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నిన్న హై చేసింది కదండి, అక్కడ ఉండే రిజెక్షన్ ఫేస్ చేసింది ఫస్ట్ క్యాండిల్. సో మనం సెకండ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నాము, 50 పాయింట్స్తో మనం ఎగ్జిట్ అయిపోయాము. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ బాక్స్ ప్యాటర్న్లో కన్సాలిడేట్ అయింది కదండి, సో మనమైతే ఎగ్జిట్ అయిపోయాము. మీరు చూడొచ్చు, మనకైతే 58 పాయింట్స్ కదా, మనం 50 పాయింట్స్తో ఎగ్జిట్ అయిపోయాము. ఓకేనా? అండ్ అలాగే బాక్స్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయింది. చూసారండి, బాక్స్ ప్యాటర్న్ అనేది బ్రేక్ డౌన్ అయిపోయింది. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా ఇక్కడ మనకి రెడ్ కలర్లో జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి అండ్ అలాగే బార్స్ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి, అంటే మనకి నెగటివిటీ ఉంది అని అర్థం. ఓకేనా? అండ్ ఇక్కడ ఒకవేళ ఎంట్రీ తీసుకున్నా మీరు, సో సెకండ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నా అండ్ ఇది మన బార్స్ ఉంది కదండి, అది మనం స్టాప్ లాస్ పెట్టిన. సో మ్యాక్సిమం అయితే మనకి 86 పాయింట్స్ వచ్చేవి, మ్యాక్సిమం ఆఫ్ 86 పాయింట్స్ వచ్చేవి అనమాట. ఓకేనా? మన స్టాప్ లాస్ అండ్ ఎంత పెట్టామంటే మనం 12.5 అది మన స్టాప్ లాస్. ఓకేనా? 86 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చేది. ఓకేనా? లేదు నాకు ఇలా కాదు, నేను ఇక్కడ చేంజ్ అవ్వడంతో ఎగ్జిట్ అయిపోతా అనుకుంటే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకేనా? ఓన్లీ బ్రోకరేజ్ ఛార్జెస్ మాత్రమే పోతాయి, మీకు ఎక్కడ లాస్ అనేది లేదు. అండ్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీ తీసుకునే వాళ్ళు, సో ఫస్ట్ క్యాండిల్ కాదు సెకండ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకుంటారు, మళ్ళీ జిగ్జాగ్ లైన్, మళ్ళీ సేమ్ 12 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతారు. అండ్ ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ మ్యాక్సిమం 55 పాయింట్స్, 50 పాయింట్స్కి మీరు ఎగ్జిట్ అయిపోయినా పర్వాలేదు. ఓకేనా? అండ్ తర్వాత చూస్తే మనకైతే కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్. కాల్ ఎంట్రీ అయితే ఇలాంటి టైంలో మనం తీసుకోము ఇక్కడ, ఎందుకంటే మనం ఇంకా బ్లూ లైన్ కిందనే ఉన్నాము, నెగటివిటీలోనే ఉన్నాం మనం ఇక్కడ. అండ్ అలాగే ట్వైస్ మనకి సెల్లర్స్ యాడ్ అయ్యారు, అవునా? సో ఇలాంటి టైంలో మనమైతే కాల్ సైడ్ వెళ్ళకూడదు. ఓకేనా? అండ్ అలాగే చూస్తే తర్వాత మనకైతే ఎల్లో కలర్ ఇక్కడ కనిపిస్తుంది కానీ ప్లస్ సింబల్స్, సో సైడ్ వేస్ మార్కెట్ ఇండికేట్ చేసి మనం ఎలాంటి ట్రేడ్స్ తీసుకోలేదు ఇక్కడ. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీకి వస్తే, బ్యాంక్ నిఫ్టీలో మనమైతే మంచి మూమెంట్ చూసాము. మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ నుండి మనకైతే నెగటివిటీ స్టార్ట్ అయిపోయింది. సో చూసారండి, ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అండ్ సెకండ్ క్యాండిల్ కూడా మనకైతే రెడ్ క్యాండిల్ అండ్ మన ఇండికేటర్స్ కూడా మనకి నెగటివిటీని చూపించాయి, అవునా? కాకపోతే మనం ఇక్కడ సెకండ్ క్యాండిల్ పైన పుట్ ఎంట్రీ తీసుకోలేదండి, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాము. ఎందుకు వెయిట్ చేసామంటే నిన్న మనకి ఇక్కడ బయ్యర్ జోన్ ఉండే అనమాట, మీకు చూపిస్తాను నేను. సో చూసారా అండి, ఇది మనకి బయ్యర్ జోన్. సో మార్కెట్ ఎప్పుడైతే బయ్యర్ జోన్కి వచ్చిందో ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయిపోయింది, అవునా? సో చూడండి, సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. కాకపోతే మీరు చూస్తే ఈ బ్లూ కలర్ లైన్ కిందనే ఉంది, పైకి వెళ్ళలేదు. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి, మనం మళ్ళీ కాల్ ఎంట్రీ తీసుకునే వాళ్ళం, అవునా? కాకపోతే పైకి వెళ్ళలేదు. అండ్ మళ్ళీ చూడండి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది, అవునా? అండ్ అలాగే సైడ్ వేస్ని కూడా ఇండికేట్ చేసింది. ఇక్కడ చూస్తున్నారండి, ఎల్లో కలర్లో ప్లస్ సింబల్లో ఉన్నాయి, అవునా? సైడ్ వేస్ మార్కెట్ని ఇండికేట్ చేసింది. సో ఇలాంటి టైంలో మీరు తీసుకున్న ప్రీమియం డీక్ అయిపోతుంది. లేదు నేను తీసుకుంటా అన్న, మీ టార్గెట్స్ ఎక్కడ పెడతారు? పెడితే 54 నియరెస్ట్, అంటే ఇక్కడ చాలా చిన్న టార్గెట్స్ పెడితే నెక్స్ట్ 54,100 వరకు పెట్టొచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ చూస్తే కన్సాలిడేట్ అవుతుందా? సో చూసారండి, కంప్లీట్గా ఇక్కడే మనకి మార్కెట్ చెప్పేసింది సైడ్ వేస్ ఉంటుంది అని, అండ్ కంప్లీట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు సైడ్ వేస్ మార్కెటే ఉండిపోయింది. అండ్ దీని తర్వాత ఎప్పుడైతే ఇక్కడ ఈక్విలిబ్రియం లైన్ అండి, ఇది ఓకే చూస్తున్నారా, ఇక్కడ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ అనే వాళ్ళు సమానంగా ఉంటారు. సో ఇక్కడ ఏమైంది, బయ్యర్స్ కన్నా సెల్లర్స్ ఎక్కువ అయిపోయారు, ఈ లైన్ బ్రేక్ అయిపోయింది. సో 12:40 టైం చూడండి, 12:40 అయింది. దీని తర్వాత నేనైతే మన వాట్సాప్ గ్రూప్లో ఒక పోస్ట్ కూడా పెట్టాను ఇక్కడ. సో టైం ఎంత అయింది, 12:41. నేనైతే పుట్ ఎంట్రీ గురించి చెప్పాను ఇక్కడ, చూసారా? నేను బై అబౌట్ 210 అని చెప్పాను. అండ్ అది హై వచ్చేసి మనకి 410 వరకు వెళ్ళింది, 410 వరకు వెళ్ళింది. 200 పాయింట్స్ ప్రాఫిట్ విత్ హెల్ప్ ఆఫ్ అవర్ ఇండికేటర్స్ అనేసి నేను పెట్టాను అనమాట. ఓకేనా? సో అది 200 పాయింట్స్ మనకు ప్రాఫిట్ వచ్చిందండి ఈ ట్రేడ్ మనకి. సో చూస్తున్నారా, కంటిన్యూస్గా బయ్యర్స్ని బ్రేక్ చేస్తూ వెళ్ళిపోతుంది. అండ్ అలాగే చూస్తే మనకి స్టార్ట్స్ కూడా ఫామ్ అయ్యాయి, అందుకే మనం 200 పాయింట్స్తో నేను ఎగ్జిట్ అవ్వండి అని చెప్పాను. ఓకేనా? ఎందుకంటే స్టార్ట్స్ ఫామ్ అయ్యి అంటే రిజెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది, అవునా? అండ్ అలాగే మనకి సపోర్ట్ లెవెల్ కూడా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ కదండి, 53,800 లెవెల్. సో మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడిక్కడే టైంపాస్ చేస్తుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు మనం ఎంట్రీ హోల్డ్ చేసినా కూడా లాభం ఏమి ఉండదు, అవునా? సో ఇది అండి మన ట్రేడ్స్ ఈరోజు. మనమైతే 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.